Namaste children, very good morning to all of you. Namaste children, very good morning to all of you. First of all, I want to tell you one thing. Date of submission of your books is given clearly and also mentioned in the groups. Voices must పెట్టాము. నెక్స్ట్ రిటర్న్గా కూడా మేము నోటీస్ ఇచ్చాము. I don't know why you people didn't submit your books. ఎందుకో అర్థం అవ్వట్లేదు. అంటే ఇంకా టైం ఇస్తున్నామని మీరు గ్రాంటెడ్గా తీసుకుంటున్నారా లేదా ఏంటి? పేరెంట్స్ కూడా మేము ఎలా చెప్పామంటే దగ్గరుండి రాయిస్తామని కూడా చెప్పాము. బట్ ఇంకా బుక్స్ రాలేదు. ప్రతిరోజు మేము వస్తున్నాం కానీ అట్లీస్ట్ ఐ ఓన్లీ గాట్ 5 books. 5 స్టూడెంట్స్ ఈ మెసేజ్కి రెస్పాండ్ అయ్యి వచ్చారు. వాట్ అబౌట్ ద రిమైనింగ్ స్టూడెంట్స్? నో. టుమారో విల్ బి ద లాస్ట్ డే ఫర్ సబ్మిషన్ అండ్ ఆల్సో వెరిఫికేషన్ స్టాంప్ కూడా. ఎవరెవరైతే బుక్స్ సబ్మిట్ చేయలేదో యూ కెన్ సబ్మిట్ ఇట్, రైట్? అండ్ ఆల్సో ఇన్కంప్లీట్స్ ఉంటే మాకు కాల్ చేసి అడగమని చెప్తున్నాం కదా. వై డోంట్ యూ కమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్? ఎందుకు అలా చేస్తున్నారు? లేట్ అయిపోతుంది ఇంకంతే. ఏ రోజు వరకు ఆ రోజు చేసుకోమని మరీ చెప్తున్నాం. ఇంకేం చెప్పాలమ్మా మీకు? రైట్, 4 chapters అయిపోయాయి ఇప్పటికి. ఒకటి ఈరోజు రాస్తే మళ్ళీ మధ్యలో డేట్ మిస్ అయిపోతుంది. నోట్స్ కూడా, నోట్స్ రాసేయడమేనా, చదవక్కర్లేదా? యూ హ్యావ్ టు ఫాలో యువర్ క్లాసెస్ రెగ్యులర్లీ చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ సబ్మిషన్ కల్లా బుక్స్ అన్నీ రావాలి. సో ఇక్కడి నుంచి కూడా హోంవర్క్స్, క్లాస్ వర్క్స్ చెక్ చేస్తామని మరీ చెప్తున్నాను. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? అండ్ పేరెంట్స్ ప్లీజ్ వాళ్ళకి కోఆపరేట్ చేసి కొంచెం రాస్తున్నారో లేదో చూడాలి. ఎందుకంటే మేము స్కూల్లో ఉంటే మేమే చూసుకుంటాం అంతా కూడా. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. సో మీరే దగ్గరుండి చూసుకొని రాసారా లేదో చూసుకొని టైంకి బుక్స్ సబ్మిట్ చేయండి. అదర్వైజ్ వాళ్ళు ఏం రాస్తున్నారో తెలియదు, మాకు తెలియదు అని అనేయద్దు. ప్రతిరోజు వచ్చిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏవైతే నోట్స్ ఇస్తున్నామో అది రాసేలా చూసుకోండి. ఆ రోజు కంప్లీట్ చేసేలా చూసుకోండి. ఓకే, తర్వాత చాలా పెద్ద బర్డెన్ అయిపోద్ది. బుక్స్ ఎవరు ఇంటికి ఇవ్వరు. ఓకేనమ్మా? ఇజ్ ఇట్ క్లియర్? ఎవరైతే నోట్స్ కంప్లీట్ చేశారో వాళ్ళ బుక్స్ స్కూల్లో ఎలా అయితే ఇచ్చేవాళ్ళో అలా ఇవ్వడానికి కుదరదు. ఏదైనా ఇప్పుడు వాట్సాప్లో ఫొటోస్ అవి పెట్టడమే తప్ప నోట్సెస్ ఇవ్వడం. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. ఓకే, లెట్ us continue yesterday's topic with this division method. Again I am going to revise division method. Find the LCM by division method. Division method I told you, prime factorization method అయితే 2 numbers ఈజీగా చేయొచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ 2 numbers, what you'll do, you'll go for division method. Division method is the best way and easy method to find out the LCM for 2 or more numbers. Okay? Right. For example, take 15, 21 and 36. You have to find the LCM for 15, 21 and 36. What you do? 15, 21 and 36. Start with 2 table. Okay? Use prime numbers. What are prime numbers? Numbers having only 1 and itself as factors are prime numbers. Okay? Prime numbers. What is the first prime number? 2, 3, 5, 7, 11, 13, 17, 19 and so on. There are so many prime numbers. Now you start with 2.
2 goes in 15, 15 goes in 2 table, no. 21 goes in 2 table, no. 36 goes in 2 table, ఎలా చేస్తారు, అవుతుందా లేదా అని చెక్. 2 36, 2 1s are 2, 2 8s are 16, రైట్. ఈ 3 నంబర్స్లో అట్లీస్ట్ 1 నంబర్ డివైడ్ అయినా సరే యూ కెన్ డూ. 2 18s are, ఈ నెంబర్స్లో వెళ్ళవు కాబట్టి యూ బ్రింగ్ డౌన్ ది సేమ్ నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్, యూ రైట్ ద నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ నెంబర్ ఏంటి, 15 21 18. ఈ రెండు 2 టేబుల్లో రావు, 18 వస్తుంది కదా. సో 2 9s are 18, 21 15 వెళ్ళాం కాబట్టి, సో it won't divide, it is not divisible కాబట్టి we bring down these 2 numbers. Now 9 will not go in 2 table, 21 won't go in 2 table, and also 15 won't go in 2 table. What is the next table? 3. 3 how many times are 15? 3 5s are 15. 3 how many times are 21? 3 7s are 21. 3 how many times are 9? 3 times. Okay, you will continue this until you get all ones here, right? What is the smallest prime number here? 3 5 7 are prime number. Start with 3. 3 1s are 3, 7 రాదు కాబట్టి print out this 7, 5. Now ఈ రెండిట్లో ప్రైమ్ నెంబర్ చిన్నది ఏంటి, 5, 7 1, 7 is remaining is 7, 7 1s are 1s. So until you get 1 you will divide. So how to find out this LCM? LCM means least common multiple. Okay, 2 into 2 into 3 into 3 into, do like this. 2 2s are 4, 4 3s are 12, 12 3s are 36, 36 5s are again 36 into 5, 5 3 5 6 are 30, 5 3 are 15, 15 plus 3 18, again 180 into 7, 187s are 0 7s are 0, 7 8s are 56, 7 1s are 7 plus 5 is 12. What is the answer? What is the LCM? LCM is 1260. Okay, LCM of these 3 numbers is 1260. అర్థమైందా? Okay, let us know the relation now. Relation between LCM and HCF. ఓకే, LCM HCF తీసుకోవడానికి మినిమం 2 నెంబర్స్ కావాలి. 2 నెంబర్స్, 2 ఆర్ మోర్ నెంబర్స్, అంటే ఎగ్జాక్ట్ ప్రతిసారి 2 నెంబర్స్ కావాలి, అవునా? నా టేక్ 2 నెంబర్స్, టేక్ ఎనీ 2 నెంబర్స్ 12 and 16. Now here LCM and HCF are that. First HCF I will try. How to do HCF? Prime factorization method చేద్దాం. 2 numbers ఉంటే prime factorization method చేయొచ్చు కదా, రైట్. 12 factor 3, 2 6 are 12,
ప్రైమ్ నెంబర్ కాబట్టి టర్మినేట్ చేస్తాం. మళ్ళీ 2 3s are. So 12 can be written as 2 into 2 into 3. Correct? Then what about 16? 16 can be written as, start with 2 8s are. Next 8 is a composite number. Correct? 2 4s are again 2 2s are. So 16 can be written as 2 into 2 into 2 into 2. 2 into 2 into 2 into 2 అన్నమాట. ఇప్పుడు చూడండి, కామన్ తీయండి. హెచ్సిఎఫ్ కామన్ అంటారు కదా, హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం? కామన్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇది కామన్ కదా. ఈ రెండిట్లోంచి ఒక 12, ఈ రెండిట్లోంచి ఒక 2. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్? 4. సో ఈ రిమైనింగ్ ఇక్కడ ఇక్కడ రావాలి, ఈ రెండు రాకూడదు. రెండు ఒకటే చోట కామన్ తీయకూడదు. ఒక నెంబర్ నుంచి ఒక 2, ఇంకో నెంబర్ నుంచి ఇంకో 2. అలాగే 3 కామన్ ఉంది అనుకోండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు. సో షుడ్ నాట్ కంపేర్ దిస్, కన్సిడర్ దిస్. ఓకే, ఇక్కడ ఇక్కడ ఉంది కాబట్టి తీసుకున్నాను. చూడండి, ఈ రెండిట్లోంచి ఒక 2, ఈ రెండిట్లోంచి ఒక 2. సో ప్రోడక్ట్ 2 2s are 4. వాట్ అబౌట్ ఎల్సిఎం? ఎల్సిఎం కూడా ఇదే మెథడ్లో చెప్పాను కదా. హెచ్సిఎఫ్ ఫస్ట్ 2 into 2 కామన్ రాసి, వాట్ షుడ్ యూ డూ? యూ హ్యావ్ టు కన్సిడర్ ద రిమైనింగ్ నెంబర్స్ ఆల్సో ఫర్ హెచ్సిఎం. హెచ్సిఎఫ్ అయితే రెండింటి వరకు ఇక్కడ వరకు ఆగిపోతుంది. ఎల్సిఎం అయితే రిమైనింగ్ నెంబర్స్ ఆల్సో యూ హ్యావ్ టు రైట్. 3 into 2 into 2. 2 2s are 4, 4 3s are 12, 12 2s are 24, 24 2s are 48. అర్థమైందేది? అర్థమైనట్టేనా? ఇప్పుడు రిలేషన్ చూద్దాం. ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి రిలేషన్ ఏంటి? దిస్ ఈస్ ద ఫార్ములా. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers is equal to LCM into HCF. Okay, product of 2 numbers equal to LCM into HCF. Product of 2 numbers equal to LCM into HCF అన్నమాట. ప్రోడక్ట్ ఎప్పుడు వస్తుంది? when you will get product, SUM sum అంటే when you add 2 numbers the result is called sum. When you multiply 2 numbers, the answer is called product. 2 numbers ని మల్టిప్లై చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers అంటే ఏ 2 numbers? 12 16. So 12 into 16 is equal to LCM. LCM ఏంటి? ఈ నెంబర్ LCM ఎంత? 48 కదా. 48 into HCF. HCF ఎంత? 4 కదా. ఈ 2 numbers-ని మల్టిప్లై చేయగా వచ్చిన ఆన్సర్ LCM into HCF చేస్తే రెండు సేమ్ రావాలి. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ LCM అండ్ HCF. ఓకే, అర్థమైందమ్మా? 2 numbers, ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను? ఇది చెప్పడం కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 numbers, ఇఫ్ యూ కన్సిడర్ 2 numbers, ప్రోడక్ట్ మీన్స్ multiplication. Product of 2 numbers, these 2 numbers is equal to, product ఎప్పుడు వస్తుంది? when you multiply 2 numbers. HCF into LCM. HCF of this number is 4, LCM is 48. Now let us check. Now let us check. 12 into 16. 12 into 16 is
6 2s are 12, 1 carry. 6 1s are 6. 6 plus 1 is 7. Put a 0 here. 1 2s are 2. 1 1s are 1. 2 plus 0 is 2. 7 plus 2 is 9. So the answer is 192 is equal to 192. ఫస్ట్ ఈక్వల్ టు పెట్టద్దు, కరెక్టా కాదా చూద్దాం. ఈ రెండు నెంబర్స్ని ప్రోడక్ట్ చేస్తే ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే రెండు సేమా కాదు చూద్దాం. 48 into 4, 48 into 4, 8 4s are 32. 32 అని వేసినప్పుడు చూసుకోండి, 8 4s are 32 ఇలా వేసుకోండి. డౌట్ వస్తుంది చాలామంది 3 కింద వేసి 2 పైన వేస్తారు కాదు, ఇలా వేసుకుని ఇలా అడ్జస్ట్ చేసి 3 పైన. 4 4s are 16. 16 plus 3 is 19. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? రెండు ఈక్వల్ వచ్చాయి కదా. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers equal to LCM into HCF. This is the relation between LCM and HCF. రెండు నెంబర్స్ని ఇంటూ చేస్తే వచ్చిన ఆన్సర్ LCM ఇంటూ HCF చేస్తే వచ్చిన ఆన్సర్కి ఈక్వల్ అవుతుంది. రైట్, చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 4 నెంబర్ 4 8 సింపుల్ నెంబర్స్ తీసుకుంటాం. ఓకే, దీనికి HCF తీద్దాం. HCF ఫస్ట్ 4కి HCF ఏంటి? 4 can be written as 2 into 2. 8 can be written as 8 ఎలా రాస్తాం? 2 4s are కదా, 3 2s వస్తాయి. 2 into 2 into 2. HCF ఏంటి? కామన్ తీయండి. ఈ రెండే కదా కామన్. 2 into 2 ఎంత? 4. మరి LCM ఎలా చేస్తాము? LCM ఎలా చేస్తాము? ఈ రెండు కాకుండా ఇది కూడా రాయాలి, అవునా? 1.5 రాయాలి, 2.5 రాయాలి. ఇందులోంచి ఒకటి, ఇందులోంచి ఒకటి, రిమైనింగ్ 2. 2 2s are 4, 4 2s are 8. మనకి ఇక్కడ HCF వచ్చింది, LCM వచ్చింది. దేనికి ఈక్వల్ అవ్వాలి? ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. 4 8 తీసుకున్నాం. Product of 2 numbers. What do you mean by product? You multiply those 2 numbers. What are the 2 numbers? 4 8s are. 4 8s are is equal to again 4 8. 4 8s are 32. This is also 32. Both are same. రెండు ఈక్వల్ కనిపిస్తున్నాయా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అయితే 12 15 తీసుకుందాం. 12 and 15. 12 కి 3. 2 6s are, 2 3s are. 2 into 2 into 3 కదా. ఈ 3 వేయడం వస్తే చాలా ఈజీ. 15 3 3 5s are. 15 3 ఏంటి? 3 5s are. ఎందుకు ఇక్కడ రాశారు టీచర్ అంటే కామన్ తీయడానికి మనకి ఈజీగా ఉంటుందని రాశారు. సో వాట్ ఈస్ HCF? ఇది ఒకటే కదా కామన్. HCF is 3. What do you mean by LCM? Along with this common number, you also write the remaining numbers into 2 into 2 into 5. Okay? ఎప్పుడు ఇటు నుంచే రండి, ఇటు నుంచాలి. 5 2s are 10, 10 2s are 20, 23s are 60. అవునా? ఇప్పుడు చెక్ చేద్దామా? ఈ రిలేషన్ చెక్ చేద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers equal to LCM into
HCF. Product of two numbers. ఈ టూ నెంబర్స్ని మల్టిప్లై చేద్దాం. 12 into 5. 12 into 15. 5 2s are 10. 5 1s are 5, 6. 0 here. 1 2s are 2. 1 1s are 1. ఈ 0 ఎందుకు వేసాను? 5 1s తో చేశాను. నెక్స్ట్ 10s కదా. 10 plus 5 15 కదా. అందుకు 0 వేసాను. 0 plus 0 is 0. 6 plus 2 is 8. 180. Okay, product of two numbers is 180. LCM into HCF. LCM అంటే 60 into HCF అంటే 3. ఈ zeros are 0. 6 3s are 18. రెండు ఈక్వలే కదా. రెండు ఎప్పుడైతే కరెక్ట్ ఈక్వల్గా రాలేదో యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ అని అర్థం. ఇప్పుడు ఇది అర్థమైందమ్మా. మల్టిప్లికేషన్ 5 1స్తో చేసాం కాబట్టి 1s ప్లేస్. 10స్తో చేస్తే 1s ప్లేస్ 0 కదా. 1 10s are 10. 1s ప్లేస్ 0 పెట్టి 10s ప్లేస్ నుంచి వేసుకోవాలి. Is it clear? Now you are going to revise this product of two numbers equal to LCM into HCF. You will write this formula 5 times. Read and write. గుడ్డిగా రాసేయద్దు. ఈ రిలేషన్ రావాలి, వస్తేనే సమ్స్ అన్నీ ఈజీగా ఉంటాయి. ఓకే చిల్డ్రన్, ఐ విల్ గివ్ యూ టెస్ట్. ఈ క్లాసును బేస్ చేసుకొని టెస్ట్ ఒకటి ఇస్తాను. You will complete it in your HW book. Okay children, thank you. I'll give you notes, copy it.